హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనం ప్రస్తుతానికి రియా గారితో ఉన్నాం. రియా గారు ఇప్పుడు ఈరోజు ఒక నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ అంతా ఒక్కసారిగా ఆమె వైపు టర్న్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక జన సైనికురాలిగా వీర మహిళగా మొదలైనటువంటి ఆమె ప్రస్థానం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్క నుండి మాట్లాడుకునేంత వరకు ఆమె జర్నీపై ఆమెను అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్. ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నాకు వర్డింగ్స్ రావట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. అసలు కళ్యాణ్ గారు నా గురించి మాట్లాడతారు స్టేజ్ మీద అని నేను అంత ఎక్స్పెక్టేషన్ కూడా లేదు నాకు. అంటే ఏదో ఒక రోజు రీచ్ అవుట్ అవుతానని తెలుసు, కానీ అది ఆ డే ఇంత త్వరగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న మీరు మాట్లాడినప్పుడే దాదాపు ఆయన ఒక 5-6 సార్లు మీ పేరు రియా 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 లాగా రియా లాగా అని చెప్పి నిన్న అంతమంది కార్యకర్తలు మాట్లాడినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అలాంటిది ఈరోజు ఒక స్టేజ్ మీద అన్ని వేల మంది మధ్యలో మళ్ళీ మీరు మాట్లాడడమే కాదు, మళ్ళీ మీ పేరుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడారు. రియా తను మాట్లాడడం, తను మాట్లాడే విధానం అలాంటి వాళ్ళు కావాలి అని చెప్పడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను బేసిక్గా నేను హైదరాబాద్లో ఉండేదాన్ని సార్. అయితే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నన్ను చాలా ఇంపాక్ట్ చేసేవన్నమాట. సో అలాంటి నాయకుడు వెనుక నడవాలన్న ఆలోచనతో నేను ఆంధ్ర షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఆంధ్ర షిఫ్ట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ గారు వెనుక నడుస్తూ ఉంటున్నప్పుడు కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా కూడా నాకు మాట్లాడాలనిపించేది. నార్మల్గా స్టార్ట్ చేసిన నా జర్నీని ఒక నాయకురాలుగా మాట్లాడాలి అని ఈ స్థాయి వరకు నన్ను తీసుకురాగలిగింది అంటే కళ్యాణ్ గారికే చెందుతుంది ఈ ఘనత అంతా కూడా. ఎందుకంటే ఒక చిన్నపాటి కార్యకర్త నుంచి ఈ రోజు నేను కళ్యాణ్ గారి వరకు రావడమే కాకుండా ఆయన నా గురించి ప్రస్తావన తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడే వరకు అంటే ఐఎమ్ రియల్లీ రియల్లీ వెరీ బ్లెస్డ్. ఈ ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందుతుంది. అంటే మీరు కంప్లీట్ గానే కేవలం కళ్యాణ్ గారి భావజాలం కోసం అక్కడ హైదరాబాద్ వదిలేసి మీ ఇంటి దగ్గరికి అంటే పాలకొల్లు వచ్చేసారు. 100కి 100% అండి. కళ్యాణ్ అది ఏంటి అంటే మీరు వేరే మీ కుటుంబాన్ని ఇంకొకటి అన్ని వదిలేసి ఎందుకని ఆయన మీద అంత నమ్మకం ఏంటి? మిమ్మల్ని ఇలా గుర్తిస్తారు అని అప్పుడెప్పుడే అలా అనిపించింది? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనం రాజకీయాల్లో మనం చూస్తున్నాం. రాజకీయాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వైఎస్ఆర్ గారి నాయకత్వం అన్నీ చూస్తున్నాం. అందరూ కూడా ప్రజలకి చెయ్యాలి అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళే, కానీ ఎవ్వరు కూడా ఒక దేశభక్తిని చాటాలన్న ఆ ఇంప్లిమెంటేషన్ తీసుకురాలేదు. అందరూ ఈ రోజున మనం చూసుకుంటూ ఉంటే దేశం మీద భక్తి కంటే మతాల మీదే ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతుంది. మన మతాలు ఎలా అయినా ఉండనియండి, కానీ దేశం అనేసరికి ఒక్కసారిగా అందరూ ఐకమత్యంతో ఉండాలి. అలాంటి ఐకమత్యం తీసుకురాగలిగే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి. అది చాలా ఇంపాక్ట్ నాలోనే కాదండి, నాలాంటి వీర మహిళల్ని, నాలాంటి జన సైనికుల్ని, యువతరాల్ని అందరినీ కూడా చాలా ఇంపాక్ట్ చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వైపు నడిపిస్తుంది. అంటే చాలా మంది ఇంట్లోంచి బయటికి రాని మహిళలందరూ కూడా ఈ రోజు మీకు లాగా ధైర్యంగా వచ్చి ఒక స్టేజ్ మీద ఒక రాజకీయ పార్టీకి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఇలా మాట్లాడతారని మీ ఇంట్లో వాళ్ళు అయినప్పుడు ఊహించారా? అసలు ఊహించలేదండి. అసలు అయితే నేను స్పీచెస్ ఇస్తున్నప్పుడు కూడా చూసుకో జాగ్రత్త, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాడులు మనం చూస్తూనే ఉన్నాము. జాగ్రత్త అని భయం వేస్తుంది, వచ్చేసి నువ్వు వద్దు అక్కడ వద్దు అని చెప్పి నాకు ఫోన్స్ చేసి చెప్పినవి కూడా ఉన్నాయండి. ఫ్యామిలీ భయాలు ఫ్యామిలీకి ఉంటాయి, బట్ వాళ్ళకి నేను ఒకటే చెప్పేశానండి, నేను పవన్ కళ్యాణ్ గారు వెనక నడుస్తున్నాను అంటే నా భద్రత అంతా నా అన్నయ్య చూసుకున్నట్టే. ఇంటికి ఒక నాన్నగా, ఒక అన్నయ్యగా ఎలాంటి భద్రతలు మీరు క్రియేట్ చేస్తారో, నేను జనసేనలో అడుగు పెట్టిన రోజే అది ఒక కుటుంబంగా భావించి నన్ను కూడా ఆయన చెల్లిగా స్వీకరించి నాకేమైనా నా అన్నయ్య అండగా నిలబడిపోతాడన్న నమ్మకాన్ని నాకు కళ్యాణ్ గారు ఇచ్చేశారు. ఈ జన్మ మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి అంకితం చేసేసుకుంటున్నాను. ఆయన సిద్ధాంతాల కోసం పనిచేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ప్రిపేర్ అయిపోండి అని నేను ఖచ్చితంగా చెప్పేశాను. ఇప్పుడు ఈ రోజు ఏమన్నా నిన్న కావచ్చు, ఈ రోజు ముఖ్యంగా మీరు మాట్లాడడం ఇవన్నీ చూసారు ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా మీ హస్బెండ్ కావచ్చు? చూసారు సార్, చూసారు. మా మదర్ అయితే యాక్చువల్లీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మా సిస్టర్కి కాల్ చేసి మరి మా మమ్మీ తన హ్యాపీనెస్ వ్యక్తపరుచుకున్నారంట. యాక్చువల్లీ తను పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయి కోసం మాట్లాడారు అని తన హ్యాపీనెస్ని చెప్తుంటే నాకు ఎమోషనల్లీ నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను, విచ్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ అది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో నా గురించి ప్రస్తావించారు అన్నప్పుడు కూడా అసలు వర్డ్స్ లేవన్నమాట. ఏంటి ఒక కార్యకర్తకి ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంత గుర్తుంచుకుంటారా అని కలిగిన ఒక మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ లాగే అనుకోవాలండి. ఇంకా అంటే
సాధారణంగా నార్మల్గా ఏ పార్టీ అని ఇంతలా గుర్తించడం అనేది జరగదు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక మహిళ, నార్మల్గా వచ్చే మహిళ ఇంత ఈ స్థాయికి రావటం, ముఖ్యంగా నిన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు అంటే జనసేన ఇంకా బలంగా మనం ముందుకెళ్ళట్లేదు, ఇంకా అన్ని కమిటీలు పూర్తి స్థాయిలో వేయలేదు, ఇలాంటప్పుడు మీరు ఏమన్నా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు, అంటే మనం ఇంకా బాగా ముందుకు వెళ్తే బాగుంటుంది కదా, ఇవి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా నిన్న కానీ ఏమన్నా? చెప్పాను సార్. యాక్చువల్లీ బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కాస్ట్. నేను ఒక దళిత మహిళని. దానివల్ల నేను ఎన్ని అవమానాలు పడ్డాను, ఎంతమంది నన్ను అవమానించారు. కొంతమంది అయితే దళిత మహిళ వెనక మనం తిరిగేదేంటి, ఆమె నాయకత్వంలో మనం పనిచేసేదేంటి అన్న అవమానాల్ని కూడా నేను ఎదుర్కొన్నాను అవి. సో అది నేను సార్ దగ్గర వరకు నేను ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే, సార్ ఒకటే అన్నారు, నేను కుల మతానికి వ్యతిరేకంగా ఉంటాను, నాకు కులమా మతం ఇది నాకు అసలు ఇంపార్టెంటే కాదు అనేది. నేను పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడుస్తున్నప్పుడు నేను ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. నేను అందులో నేర్చుకుంది ఏంటంటే, చాలా మంది అన్నారు నీ కులాన్ని అడ్డు పెట్టుకొని వెళ్ళొచ్చు కదా నీకు ఎంత అవమానాలు జరుగుతుంటే అని. నాకు కులం అడ్డు పెట్టుకొని ఎదగాలని లేదండి. ఒక సామాన్య కార్యకర్తగా నేను పనిచేసిన దానికి నా గుర్తింపు, నా పనే నన్ను కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన నన్ను కలిగేలా చేసిందంటే, ఆ నాయకత్వం ఎక్కడి నుంచి మార్పు మొదలవ్వాలంటే ముందు మనలోంచి మొదలవ్వాలని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. అలాంటి అవమానాలు అందుకే నాకు ఆయనకు చెప్పాలనిపించలేదు. ఫస్ట్ ఇప్పుడు చెప్తారా మిమ్మల్ని ఎవరైతే అవమానించారో ఆ రోజు, ఇది నా స్థాయి, ఇది నేను నాకు ఇచ్చే, నా పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే గౌరవం అని చెప్పగలుగుతారా? నేను అలా చెప్పను కానీ, కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక మాట ఇచ్చారు, బడుగు బలహీన వర్గాల వెనక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిలబడతారు అనడానికి ఈ రోజు నిదర్శనం నా పేరు తీసి ఆయన ప్రస్తావించడమే నేను ఇచ్చే సమాధానం వాళ్ళకి. ఇంకా అంటే రేపు జనసేన పార్టీకి సంబంధించి రేపు నెక్స్ట్ మార్చి 14 కల్లా ఒక బలమైన అసలు సిసలైన జనసేన పార్టీ మనం పూర్తి స్థాయిలో అన్ని కమిటీలు వేసుకుని ఉండాలి అని చెప్పారు. ఏదో అని చెప్పి చెప్పడం ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారు అసలు యాక్చువల్లీ ఈ సేనాతో సేనాని అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఒక మంచి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి జనసేన పార్టీకి అని చెప్పి నిన్న మీటింగ్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మార్చ్ 14 కల్లా ఒక బేసిక్ మంచి స్ట్రక్చర్ క్రియేట్ చేసి జనసేనని అందరి ముందు పెట్టాలి అని చెప్పి. సో ఆయన కోరుకుంటుంది ఏంటంటే సత్తా ఉన్న నాయకులు కావాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు యువతరం నుంచి ఇంకా బలంగా రావాలి అని చెప్పి ఆయన నిన్న మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు యువతరానికే తెలుసు వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఐడియాలజీలు అన్ని చాలా చాలా కొత్తగా ఉంటాయి. అలాంటి కొత్త ఐడియాలజీలు అన్నీ కూడా యువతరం నుంచి తీసుకొని చాలా ఇన్స్పిరేషన్ గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఇన్స్పైరింగ్ రాష్ట్రంగా చేయాలన్న గొప్ప ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని చూడబోతున్నాం. పార్టీకి సంబంధించి ఈసారి రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది? మీది కంప్లీట్ గా రూరల్ ఏరియా పాల్గొంది, ఈసారి టీడీపీ గెలిచింది నిమ్మల రామనాయుడు గారు, అక్కడ ఈసారి జనసేనకు సంబంధించి ఎలా ఉండబోతుంది? పైగా అక్కడ ఇప్పుడు బన్నివాస్ గారు అనుకుంటారు, బోనం చిన్నబాబు గారు ఉన్నారండి, బన్నివాస్ గారు కూడా ఉన్నారు. ప్రజెంట్ ఆయన షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఆయన అక్కడ నుంచి కనుక్కుంటూనే బోనం చిన్నబాబు గారిని అక్కడ మాకు ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. మా పాలకులనే కాదండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జనసేన ఇంపాక్ట్ అనేది చాలా బలంగా రీచ్ అవుట్ అవ్వబోతుంది. అది ఎన్ని సీట్స్ ఎంతమందికి ఇచ్చారు అనేది కాదు, ఎలా అయితే మనం 21కి 21 100% స్ట్రైక్ రేట్ తో ఇచ్చామో, ఎక్కడ పోటీ చేసినా జనసేన ఎన్ని సీట్లు ఇచ్చి పోటీ చేసినా చాలా బలంగా రిజల్ట్ ఇవ్వబోతున్నాం, ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజుల సమావేశంలో బాగా హైలైట్ అనిపించింది సుగాలి ప్రీతి ఇష్యూ. అంటే ఒక దళిత మహిళగా ఆమెకి జరిగిన అన్యాయం చాలా పెద్దదని చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూర్చోలేదు, ఎవరు అసలు ఊహించలేనటువంటి ఘటన. పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్రస్ చేసి తీసుకొచ్చి ఇంత ప్రచారం కల్పించారు సిబిఐ వరకు. కానీ ఆమె నిన్న మాట్లాడినటువంటి మాట, పవన్ కళ్యాణ్ గారే నాకు అవమానించారు, నాకు ఇబ్బంది పెట్టారు అని, నన్ను పట్టించుకోలేదు, నమ్మక ద్రోహం చేశారు అని పట్టుకోవడం మీకు ఎలా అనిపించింది? సార్ ఫస్ట్ థింగ్, ఈ విషయంలో నేను కూడా ఒకసారి రియాక్ట్ అవుదాం అనుకున్నాను. బట్ బేసిక్ గా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే మనకి ఇంకా నిజాలు అంత క్లియర్ కట్ గా తెలియలేదు. బట్ ద థింగ్ ఏంటంటే, ఈ రోజు సుగాలి ప్రీతి గారి ఇష్యూ ఇంతమంది మాట్లాడుకొని ఆవిడికి ఇంతమంది సహాయం చేయడానికి ముందుకు వెళ్ళారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్లనే. పవన్ కళ్యాణ్ గారు తీశారు కాబట్టే ఈ రోజు సుగాలి ప్రీతి గారి కేసు ఇంత బలంగా నిలబడగలిగింది.
ఏదైనా కానీ ఒక కేసుకి సంబంధించి మనం చాలా లోతుగా వెళ్ళి అసలు ఎవరు నిందితులు అనేది ఖచ్చితంగా మనకు క్లియర్ కట్ గా తెలిసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా పడితే అలా నిర్ణయం తీసుకోవడానికి ఏం రాజకీయ నాయకుల్లా పనిచేయట్లేదండి. నిజంగా నష్టపోయిన వాళ్ళకి, నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళకి ఆయన కరెక్ట్ గా న్యాయం జరిపించగలడు అంటేనే స్టాండ్ తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఇందులో క్లియర్ కట్ గా ఏం జరిగింది, అసలు ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది అన్ని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తారు. అంటే నిన్న కూడా చాలాసేపు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి. మనం చెయ్యందిద్దాం అనుకుంటే మన మీదే రాళ్ళు వేస్తున్నారు. నిన్న ఆమెకి ఒకవేళ మీరు ఇప్పుడు తల్లి గారితో మాట్లాడాలి అనుకుంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చిన దానికి మీరు ఆవిడకి ఏ సమాధానం? నేనైతే తనకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా వెంటనే మనము క్రియేట్ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేయాలి అంటే ఏది కూడా అసలు కుదరదు. ఫస్ట్ థింగ్, ఈ కేసు చాలా కీలకమైన కేసు. సుగాలి ప్రీతి గారి కేసు అంటేనే చాలా కీలకమైనది. అందులోకి 10th క్లాస్ మా ఫీమేల్ కాబట్టి తను ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ కేసుగా ఉంటుంది. సో దాన్ని మనం ఎంత లోతుగా స్టడీ చేయాలి అంటే మనం బయటకు వచ్చి మాట్లాడేమో అంటే ఏ ఒక్క మిస్టేక్ కూడా కనిపించకూడదు. దిస్ ఇస్ ద రిజల్ట్ అని మనం ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా. సో అలాంటి ప్రూఫ్ తీసుకొచ్చే వరకు కొంచెం మనం ఓపిక్ గా వెయిట్ చేస్తే విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్ అండ్ బెస్ట్ మనకి శిక్ష కూడా ఎవరైతే నిందితుడు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగే చేస్తారు పవన్ కళ్యాణ్. ఆవిడ అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు, అసలు ఆ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా అర్థమైంది ఏంటంటే దాని గురించి ఆయన రీసెర్చ్ చేస్తున్నారు, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది అని కనిపించింది. పక్కాగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా ఆమెకి ఈ రాబోయేటువంటి 4-3.5 ఏళ్లలో ఆమెకి న్యాయం జరుగుతుందని చెప్పగలుగుతారా? పక్కాగా 100% జరుగుతుందని? న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మనకి కరెక్ట్ గా నిందితుడు ఎవరనేది మనకి త్వరలో తెలిసిపోవచ్చు, లేకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ న్యాయం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ముందే ఉంటారు. సుగాలి ప్రీతి గారి తల్లికి కూడా మేము చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గారి కేసు మర్చిపోలేదు. ఒకవేళ నిజంగా మర్చిపోయి ఉంటే మా ముందు మళ్ళీ ప్రస్తావించి మనం మాట్లాడాలి అనే ఈ మాటలు కూడా చెప్పేవాళ్ళు కాదండి. సో ఖచ్చితంగా ఈ కేసు ఏంటి, ఎంత లోతులో ఉంది, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అనేది ఆయన కంటిన్యూగా స్టడీ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అయితే న్యాయం చేయించగలరు, చేయించగలరు.